అందరూ కూడా చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం సమస్త దురిత ఉపశాంతి అర్థం సమస్త మంగళ అవాప్తి అర్థంచ సమస్త అభ్యుదయ అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం విశేషేణ జగద్గురుణాం శ్రీమత్ భారతీ తీర్థ మహాస్వామినా తత్కర కమల సంజాతానాం శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామినాంచ సంపూర్ణ కృపా కటాక్ష సిద్ధ్యర్థం విశేషేణ సువర్ణ భారతి మహోత్సవ ఆఖ్యే కర్మణి భాగ్యనగరే కుంపల్లి నామక గ్రామే వసతాం సమస్త భక్త మహాజనానాం క్షేమస్థైర్యాది అష్టైశ్వర్య సిద్ధ్యర్థం జగద్గురుణాం అనుగ్రహేణ సద్బుద్ధి సద్విద్యా ప్రాప్తి అర్థం అస్మాకం సర్వేషాం ఉత్తరోత్తర అభివృద్ధి అర్థం జగద్గురుణాం సన్యాస స్వీకార మహోత్సవ ఆఖ్యే కర్మణి జగద్గురుణాం శ్రీమద్ భారతీ తీర్థ మహాస్వామినాం పాదుకా పూజనం ఆఖ్యం కర్మ కరిష్యే. రవిచంద్ర శర్మ గారు మనకు ప్రధానంగా ఉండి చేయిస్తున్నా మనమందరం కూడా దీనిలో భాగస్వాములు కావాలి అని గురువుల అనుగ్రహం ద్వారా సద్బుద్ధి సద్విద్య. గురువులను మనం ఏం కోరుకుంటామంటే జ్ఞానం కావాలని కోరుకుంటాం. మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానాన్ని ప్రసాదించమని గురువుల చెంతకి మనం వెళ్తాం. గురువులకి గురువైనటువంటి జగద్గురువుల సన్నిధికి మనం ఈరోజు వచ్చామంటే మన జీవితంలో ఈ రోజు నుంచి సువర్ణ అక్షరాలతో లిఖించబోవచ్చు మన మిగతా జీవితం అంతా కూడా. సువర్ణ భారతి అని పేరు పెట్టారు. భారతీ తీర్థ మహాస్వామి వారి 50 సంవత్సరాల పండుగ సన్యాసం స్వీకారం తీసుకొని 50 సంవత్సరాలైన సందర్భంగా ఈ సువర్ణ భారతిలో భాగంగానే ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. దీనికి విశేషంగా మా బంగారయ్య శర్మ గారు ఇచ్చేసి ఈ ప్రాంతం అంతా కూడా సువర్ణమయం చేయాలి అని సువర్ణ భారతి అన్నారు. సువర్ణం అంటే ఏంటి? బంగారం అని. మా బంగారయ్య శర్మ గారు మాట్లాడిన ప్రతి మాట కూడా సువర్ణంతో సమానం. అక్కడ సార్థక నామధేయుడు అనే ఒక పేరు ఉంది. అంటే ఆయన ఏం మాట్లాడినా ఒక బంగారం లాగా ఉంటుంది. ఒకవేళ ఆయన మాట్లాడిన మాటలు వినకపోతే ఇంట్లో చిన్న బంగారు పెసరు పడితే ఇల్లంతా జల్లడ పడుతూ ఉంటాం మనం. అని ఎక్కడ పడిందా బంగారం, ఎక్కడ పడింది అని వెతుక్కుంటూ ఉంటాం కదా ఇంట్లో. అట్లా మా బంగారయ్య శర్మ గారు మాట్లాడిన ప్రతి మాట ఒకవేళ మనం వినకపోతే ఆ బంగారం జల్లడ పట్టి వెతుక్కోవాల్సిందే ప్రతి ఒక్క మాటని. అలాంటి
అలాంటి మాటలని మనకు వినిపించబోతున్నారు మా బంగారయ్య శర్మ గారు. వారికి మొదలుగా గురువుల పరిపూర్ణమైన అనుగ్రహాన్ని అందిస్తూ మేము నమస్కరిస్తూ వారిని ఎత్కించే గురువుల యొక్క అనుగ్రహం మాకు కూడా రావాలి అని ప్రార్థిస్తూ వారి మాటలు విందామని ప్రయత్నం చేద్దాం. మొదలుగా ఇప్పుడు గణపతి పూజ ప్రారంభమైంది. గణపతి పూజ చేస్తూ ఉంటాము వైదికంగా. మా దానితో పాటు వాగ్భూషణంగా మా బంగారయ్య శర్మ గారు మాట్లాడుతూ ఇక్కడ వేద మంత్రాలు నడుస్తూ ఉంటాయి, అక్కడ వాక్కు మంత్రాలు అనేవి నడుస్తూ ఉంటాయి బంగారయ్య శర్మ గారి ద్వారా. స్మృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. శ్రీసముంచితమవ్యయం పరమప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంతమాద్యమకల్మషం నిర్మలం నిగమాంతమద్వయమప్రతర్యమగోచరం ప్రాతరేవ హి మానసాంతర్ భావయేద్గురు పాదుకాం. సభాకల్పతరం వందే. చాలా విశేషమైనటువంటి రోజు. ఇలాంటి రోజున ఇక్కడ కూర్చోనున్నటువంటి ఏ ఒక్కళ్ళు కూడా కొన్ని కోట్ల జన్మల పుణ్యం చేసుకున్న వాళ్ళకి తక్కువగా సామాన్యులు ఎవరు ఈ వేదిక మీదకి రాలేరు. మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయం కోటి జన్మ పుణ్య వినా నలభ్యతే. మనుష్య జన్మ దొరకడమే కష్టం. అందులో ముముక్షుత్వం మోక్షం కావాలి అనే కోరిక రావడం ఇంకా కష్టం. అందులో మహాపురుషుల యొక్క సంశ్రయం, వాళ్ళ ఆశ్రయం దొరకడం దుర్లభం. కోటి జన్మల పుణ్యం ఉంటే తప్ప ఇది లభించదు. మనమందరం ఏదో తపస్సు చేసుకున్నాం. కారణం ఏమిటి అంటే ఒక మనిషి సంపాదించడం కోసము జీవితాంతం తిరుగుతాడు, కానీ నేను త్యాగం చేయడం కోసమే తిరుగుతున్నాను అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈ సృష్టిలో నేను వదిలిపెట్టడం కోసమే, త్యాగం చేయడం కోసమే ఉన్నాను అని ఉండేవాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. ఆ త్యాగం చేయడానికి ఉండేటటువంటి కొద్ది మంది అంటే ఈ సువిశాలమైన భూమండలంలో అలాంటి వాళ్ళు 100 మంది దొరికితే అలాంటి 100 మందికి కూడా గురువు అయినటువంటి వాళ్ళని జగద్గురువు అని పిలుస్తాం. అలాంటి గురువులకే గురువు. అందుకనే మనం జగద్గురువులు వస్తున్నారు అనగానే నకర్మణ ప్రజయా ధనేన త్యాగేనైకేన. త్యాగమే పరమ లక్ష్యంగా. అంటే సంపాదించి గొప్పవాడు కావచ్చు,
త్యాగం చేసి గొప్పవాడు కావచ్చు. సంపాదించి గొప్పవాడు అవుదామా అంటే మనం ఎంత సంపాదించినా మనకంటే ఎదురుగుండా ఎక్కువ సంపద కనిపిస్తూ ఉంటుంది, ఎక్కువ సంపన్నుడు కనిపిస్తూ ఉంటాడు. ఎంత సంపాదించినా సంపద ఇంకా ఎదురుగుండా కనిపిస్తుంది. కాబట్టి సంపాదించి గొప్పవాడు అవుదామా అంటే ఎదురుగుండా ఇంకో గొప్పవాడు కనిపిస్తూనే ఉంటాడు. కానీ మన దగ్గర పదో పరకో ఉంది. త్యాగం చేసి గొప్పవాడు అవ్వాలి అంటే అది మన దగ్గర ఉన్నది వదిలిపెట్టేయడమే. ఆ త్యాగాన్ని ఒకరోజు 2 రోజులు కాదు, 50 సంవత్సరాలుగా దీక్ష తీసుకొని శరీరం మీద భ్రాంతి లేకుండా శరీరాన్ని కూడా వదిలిపెట్టేయాలి. సన్యాసము అంటే ఆ సన్యాసం తీసుకునే రోజు ఎవరికి వాళ్ళు పిండ ప్రదానం చేసుకోవాలి. ఈ ఉపాధి ఇంకా నాది కాదు. ఒక చచ్చిపోయినటువంటి శరీరం ఎలాంటిదో అలాంటిదే. ఆ రోజు నుంచి ఒక్క పూటే భోజనం చేస్తారు, రాత్రి పూట కింద మాత్రమే పడుకుంటారు. శయ్యావాసం చేస్తూ అలా మాత్రమే ఉండేటటువంటి జీవనం గడపాలి. అందులోనూ ఒక్కసారి మీకు ఎవరికైనా శృంగేరితోటి అనుబంధం ఉండి జగద్గురువుల్ని కనుక మీరు దర్శిస్తే తెల్లవారుజామున 3:30కి వాళ్ళ యొక్క అనుష్ఠానము స్నానాదుల కోసం బ్రాహ్మీ ముహూర్తంలో వాళ్ళ జీవితం ఆరంభం అవుతుంది. అయ్యి చంద్రమౌళీశ్వర పూజ అయ్యేటప్పటికి రాత్రి 11 అవుతుంది. ఈ మధ్యలో వారు ఆచరించేటటువంటి జీవన చరిత్ర, జీవిత విధానం ఒక్కరోజు మనం ఆచరించలేం. ఒక్కరోజు 3:30 మొదలుపెట్టి రాత్రి 11ంటికి అర్చన అయిన తర్వాత అప్పుడు వెళ్ళి కాసిన పాలు తాగి వాళ్ళు ఎప్పుడు పడుకుంటారు, మళ్ళీ ఎప్పుడు లేస్తారు ఎవరికి తెలియదు. అసలు నిద్రపోతారో పోరో కూడా మనకు తెలియదు. కానీ 11ంటి దాకా మనకు కనిపిస్తారు. తెల్లవారుజామున 3:30కి మనకు కనిపిస్తారు. 12, 1 గంట, 2, 3:30, 4:30 గంటల సమయం. ఈ 4:30 గంటల సమయము వాళ్ళు నిద్రిస్తారో లేదో కూడా మనకు తెలియదు. ఆహారం చూద్దామా అంటే ఒక్కసారి కొద్దిగా ఎంత వారి దీంట్లోకి వస్తుందో అంత పదార్థం దాకానే తీసుకుంటారు. ఉప్పులు, కారాలు ఇవన్నీ కూడా దూరంగా ఉంటాయి. ఒకరోజు మళ్ళీ దీనికి తోడు వాళ్ళు పాఠం చదువుకోవాలి, దండ పూజ, పీఠ పూజ. మనలాంటి భక్తులు వేల మంది రోజు 5-6 గంటలు. మొన్న బెంగళూరులో స్వామివారు ఉదయం 11 గంటలకి సన్నిధానం వారు కూర్చుంటే ఆ పీఠ మీద నుంచి కదలకుండా సాయంత్రం 5 దాకా భక్తులు వస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ సాయంత్రం 5 గంటల దాకా ఎంతమందిని కూర్చోగలం? ఆ ఆసన సిద్ధి ఎంతమందికి ఉంటుంది? సామాన్యుల వల్ల ఇది సాధ్యమయ్యేటటువంటి పనేనా? అల్ప తపస్సు చేసినటువంటి వాళ్ళ వల్ల ఇది సాధ్యమయ్యే పనేనా? కాదు. కాబట్టి అలా జీవితాన్ని ఉదయం నుంచి రాత్రి దాకా గడుపుతూ కేవలం భక్తులు స్వీయ ఉద్ధరణ ఇదే. ఈ త్యాగంలో కూడా ఎందుకు త్యాగం గొప్పది అంటే ఒకసారి అయ్యా మీరు కానిస్తూనే ఉండండి. ఒకసారి గుహుడు రాముణ్ణి, సీతా అమ్మవారిని, లక్ష్మణుణ్ణి నది దాటించాడు. తప్పు తెలుసుకున్నటువంటి భరతుడు కైక, సుమిత్ర, శత్రుఘ్నుడు, కౌసల్య వీళ్ళందరినీ తీసుకొని పడవలో వెళ్తున్నాడు. రాముణ్ణి కలవాలి అవతల పక్కకి వెళ్ళి అని అడిగేటప్పుడు గుహుడు అడిగాడు, అయ్యా అన్నిటికంటే గొప్పది ఏది అంటే భరతుడు చెప్పాడు త్యాగం. మరి త్యాగంలో గొప్పవాళ్ళు ఎవరు? ఏదైనా ఒక పేరు చెప్పగలరా అంటే ఇదిగో ఈ ఎదురుగుండా కనిపిస్తోంది కదా కౌసల్యాదేవి, ఈవిడ్ని మించినటువంటి త్యాగమూర్తి ఇంకొకళ్ళు లేరు అన్నాడు. అదేమిటయ్యా కౌసల్య కంటే త్యాగమూర్తి లేరా అంటే అప్పుడు ఒక్క మాట చెప్తాడండి భరతుడు, త్యాగం ఎంత గొప్పది అని. 14 భువన భాండాలని కన్నటువంటి వాణ్ణి తల్లి ఈ తుచ్చమైనటువంటి భరతుడి కోసం అంత గొప్ప పదార్థాన్ని త్యాగం చేసిందయ్యా. అది వెతుక్కుంటూ నేను వెళ్తున్నా. ఎవరు 14 భువన భాండాలని కన్నది? బ్రహ్మదేవుడు. ఆయన్ని కన్నటువంటి వాడెవడు? విష్ణుమూర్తి. ఆయన యొక్క నాభిలో ఇచ్చే కమలంలో ఇచ్చి వచ్చాడు. ఆ విష్ణుమూర్తిని కన్నటువంటి తల్లి ఎవరు? కౌసల్య. ఈ తుచ్చుడైనటువంటి భరతుడి కోసం
అంతటి మహత్తరమైనటువంటి పదార్థాన్ని త్యాగం చేసిందయ్యా కౌసల్య. ఆవిడి కంటే గొప్ప త్యాగి ఎవరు అంటే త్యాగము అంత విశేషమైనటువంటి. అలాంటి త్యాగము వారికి వారు స్వీయముగా ఉపాధిని కూడా లెక్క చేయకుండా వదిలిపెట్టి ఇవాళ మనకి సక్రమంగా వర్షాలు పడుతున్నాయన్నా, భూమి కొంచెం సస్యంగా కనిపిస్తుంది అన్నా, ఆనాడు పరంపరగా ఆదిశంకరాచార్యుల వారు మానస సరోవరానికి వెళ్ళి అక్కడి నుంచి కైలాస పర్వతం మీదకు వెళ్ళి అక్కడ నుంచి పరమేశ్వరుణ్ణి మెప్పించి 5 శివలింగాల్ని స్ఫటిక శివలింగాల్ని అక్కడి నుంచి మన కోసం మనందరం సుభిక్షంగా ఉండి ధర్మం కాపాడబడాలి అని తెచ్చారు. 1000 సంవత్సరాలు మన మీద తురుష్కులు దాడి చేశారా? బ్రిటిష్ వాళ్ళు చేశారా? హూణులు దాడి చేశారా? ఇంతమంది దాడి చేసినా ఇంకా హిందూ మతం ఈ భారతదేశం మీద ఎందుకు బతికి ఉంది అంటే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు పరమేశ్వరుడి దగ్గర నుంచి శివలింగాల్ని తీసుకొచ్చి ఒక లింగం రామేశ్వరంలో, ఒకటి శృంగేరిలో, అన్ని చోట్ల ప్రతిష్ఠ చేసి ఈ రోజుకి మన భారతీ తీర్థ మహాస్వామి చరణులు, విధుశేఖర భారతీ మహాస్వామి చరణుల లాంటి వారి చేతుల మీదుగా బ్రహ్మచర్యం తీసుకొని సంసారాన్ని త్యాగం చేసి, సంతానాన్ని త్యాగం చేసి, ధనాన్ని త్యాగం చేసి, అన్నిటినీ త్యాగం చేసి వాళ్ళు అక్కడ పూజ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా ఈ ధర్మం అటు ఇటు కదలకుండా అలా గట్టిగా నిల్చొని ఉంది. కాబట్టి ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో గట్టిగా చెప్పండి అందరూ. జయ జయ శంకర జగద్గురు శంకర, జయ జయ శంకర జగద్గురు శంకర, గోవింద. అమ్మా గోవింద అంటానికి మొహమాట పడుతున్నారు, ఏం పర్వాలేదు. ఇవాళ గోవింద అనకపోయినా ఏదో ఒక రోజు గోవింద అంటాం ఖాయం. గోవింద అనే లోపు ఎవడు గోవింద అంటాడో వాడు అదృష్టవంతుడు. గోవింద అనే లోపు ఎవడు గురుస్మరణ చేస్తాడో వాడు అదృష్టవంతుడు. జయ జయ శంకర జగద్గురు శంకర, జయ జయ శంకర జగద్గురు శంకర, శారదే పాహి మాం శంకర రక్ష మాం, శారదే పాహి మాం శంకర రక్ష మాం, శారదే పాహి మాం శంకర రక్ష మాం. ఇవాళ మా రాచర్ల రవిచంద్ర గారి దంపతులు అనన్యమైనటువంటి గురుభక్తి, సామాన్యమైనటువంటి గురుభక్తి కాదమ్మా. ఆయన గృహప్రవేశం చేసుకున్నా, వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం చేసుకున్నా, ఏం జరిగినా జగద్గురువుల దగ్గరికి వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకొని పరిపూర్ణమైన వారి అనుగ్రహం వచ్చిన తర్వాతే వాళ్ళ ఇంట్లో పూచిక పుల్ల ఇటు నుంచి అటు కదిలేది, లేకపోతే కదలదు. గురుభక్తి అంత అవసరం. మా గోపీకృష్ణ శర్మ గారు వాళ్ళ ఇంట్లో ఏదైనా చిన్న పదార్థం ఇటు నుంచి అటు కదలాలంట, కేవలం జగద్గురువుల ఆజ్ఞ ఉంటే తప్ప కదలదు. మాకైనా అంతే. ఇక్కడ ఉండేటువంటి బ్రాహ్మణోత్తములు పెద్దలు అందరి పరిస్థితి అదే. స్వామివారి సన్నిధికి వెళ్ళి, అయ్యా అమ్మాయి పుట్టింది, ఏం పేరు పెట్టమంటారు? శ్రీదేవి పెట్టిన ఆయన, ఇక రెండో మాట ఉండదు శ్రీదేవి. మరి ఇంకొక అమ్మాయి విశాలాక్షి అని పెట్టిన ఆయన. జగద్గురువులు ఏది చెబితే అదే శాసనంగా. అలాగే మా గోపీకృష్ణ గారి సంతానానికి పేర్లు వచ్చిన అందరికీ కూడా ప్రతి ఇంట్లో పెద్ద దిక్కుగా ఒక గురువు ఉండాలి. ఎవరికి గురువు అనేవాళ్ళు ఉండరో వాళ్ళ జీవితం ఎలాంటిదయ్యా అంటే అమావాస్య రోజు ఆకాశం లాంటిది. ఎలా ఉంటుంది అమావాస్య రోజు ఆకాశం? అంధకార మంధురమై చీకటిగా ఉంటుంది. ఎవడి జీవితంలో గురువు లేడో, ఎవడి జీవితంలో గురు స్మరణ లేదో అలాంటి వాడి జీవితము అంధకార మంధురమై ఏమీ తెలియక దారి తిన్ను తెలియక కొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి గురువు ఉండాలి. ఎవరు మనందరికీ గురువు?
అయ్యా మా గురువు ఎక్కడున్నారో తెలియదు. అమ్మ మీలో లలిత చదివేవాళ్ళు చేయలేపండి. లలిత చదివేవాళ్ళు అందరూ చక్కగా. అదే సౌందర్య లహరి చదివేవాళ్ళు చేయలేపండి. సౌందర్య లహరి. పోని నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ చదివిన వాళ్ళు చేయలేపండి. లక్ష్మీ నృసింహం అవదేహి కరావలంబం అన్నవాళ్ళు చేయలేపండి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే అనేవాళ్ళు చేయలేపండి. శంకరాచార్యుల వారి యొక్క స్తోత్రం లేకుండా, ఆది శంకరాచార్యుల వారు లేకుండా మనకి స్తోత్రాలు లేవు, భగవంతుడు లేడు, క్షేత్రాలు లేవు, వాటి అభివృద్ధి లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఇక్కడ కూర్చొని అంత బొట్టు విభూది చక్కగా కుంకుమో గంధమో లేదు. మీరందరూ ఇట్లా ముత్తైదువుల్లాగా రకరకాలుగా అలంకారాలతో ఈ సనాతన వైదిక ధర్మ వేష భాషలు భూషలు ఏమన్నా కనిపిస్తున్నాయి అంటే కేవలం ఆది శంకరాచార్యుల వారు మనకు పెట్టిన భిక్ష. ఆయన లేకపోతే ఇవేవీ లేవు, ఇవేవీ లేవు. అమ్మ గట్టిగా చప్పట్లు కొట్టండి, పక్కన నిద్రపోయేవాళ్ళు లేస్తారు. లేవాలిగా నిద్రపోయేవాళ్ళు. కాబట్టి ఎప్పుడూ గుర్తుంచుకోండి, శంకరుడి యొక్క రుణాన్ని కానీ శంకరులని కానీ తలుచుకోకపోతే మనకి గురువు అనుగ్రహం లేనట్టే. మరి వాళ్ళ పాదుకా పూజ ఇక్కడ జరుగుతోంది. ఈ పాదుకలు ఏమిటో తెలుసా మీకు? శంకరాచార్యుల వారే చెప్పారు. అస్మత్ పీఠే సమారూఢాం పరిభ్రాడుక్త లక్షణ అహమే వేత్తి విజ్ఞేయ. అయ్యా మీకేమీ అనుమానం వద్దు, ఆ పీఠాలు నేను 4 ఏవైతే స్థాపించానో శృంగేరి, ద్వారక, బదరి, పూరి, ఈ 4 మఠానుశాసనంలో ఆయన రాశారు. ఈ 4 పీఠాల మీద ఎవరు కూర్చుంటారో వాళ్ళు నేనే అనే విషయాన్ని గుర్తుంచుకోండి అని శాసనం చేశారు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పాదుకా పూజ దేనికో తెలుసా అమ్మా? సాక్షాత్తు ఆదిశంకరుల పాదుకలే అవి, ఇంకొకళ్ళు అనడానికి వీలు లేదు. భారతీ తీర్థస్వామి వారు ఏదో ఆదిశంకరులు అదే, ఆదిశంకరుడు ఏదో భారతీ తీర్థుల వారు అదే. కాబట్టి జగద్గురువుల పూజ చేసుకుంటున్నాం. ఏం చేసుకుంటున్నాం? మనం స్తోత్రాలు చదువుతున్నాం, కానీ గురువుని అర్చించాం, గురువుని పట్టించుకోం. శంకరుల చిన్న చిత్రపటాన్ని కూడా లోపలుంచుకోం. మరి ఆ దోషం పోవాలి కదా. అలాంటి దోషాలు ఏమైనా ఉంటే పోవడానికి ఇక్కడ పాదుకా పూజలో కూర్చున్నటువంటి అందరి ఇళ్లలో ఎక్కడైనా గురుదోషం చేసినటువంటిది ఏదైనా మన వంశంలో కానీ ఎక్కడైనా మిగిలితే ఇవాళ ఈ పాదుకా పూజ దగ్గర కూర్చోవడం మాత్రము చేతనే మనకి పరిపూర్ణమైనటువంటి గురు ద్రోహము, గురువు యొక్క ఆ నిర్లక్ష్యంగా మనం గురువును చూసినటువంటి దోషము ఇవన్నీ కూడా దూరం అవుతాయి. గట్టిగా ఒకసారి గురుస్మరణ చేసుకోండి. చెప్పండి. శరీరం స్వరూపం తథావా కళత్రం యశస్ చారు చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన్ నలగ్నే పురోరంఘరి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. శంకరాచార్యులు వారు అంటారు, నాయనా నీకు అందమైన శరీరం వచ్చింది, ఓ బ్రహ్మాండంగా అలంకరించుకున్నావు, రకరకాలైనటువంటి వేషాలన్నీ వేశాం. శరీరం స్వరూపం తథావా కళత్రం, అందమైన భార్య దొరికింది, ఆడవాళ్ళైతే అందమైన భర్త దొరికాడు. తథావా కళత్రం బాగుంది. చారు చిత్రం, మనం బయటికి వెళ్తే మన గురించి 10 మంది గొప్పగా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. పోనీ ధనం మేరుతుల్యం, బాగా డబ్బు సంపాదించావు, నీకు కావాల్సినంత డబ్బు సంపాదించావు అనుకో, ధనం మేరుతుల్యం. ఇన్ని ఉన్నప్పటికీ మనశ్చేన్ నలగ్నం, ఆ మనస్సు లగ్నం కాకపోతే, ఎక్కడ లగ్నం కాకపోతే గురోరంగురి పద్మే, గురువు యొక్క పాద పద్మాల మీద ఎవడి మనస్సు లగ్నం కాదో వాడికి ఎన్ని ఉన్నా లాభం లేదయ్యా. వాడి ఈ భూమి మీద పుట్టినటువంటి గురువుతో సమానం. గురువుని యొక్క ప్రార్థన, గురువు అనుగ్రహం కోసం ఎవడు ప్రయత్నం చేయడో వాడు గురువుతో సమానం.
ఎందుకండి అంటే గురువుని ఎందుకు తలుచుకోవాలి? గురువుని తలుచుకోకుండా జీవితం నడవదు. మొట్టమొదటి గురువు తండ్రి, ఆడవాళ్ళకి గురువు భర్త. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. తండ్రి భర్త ఇరువురు. ఎందుకు ఈ గురుత్వాన్ని ఇంత గొప్పగా చెప్పారు అంటే సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తం అగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. చక్కగా శంకర మధురముతోటి అద్భుతంగా అక్కడ చేస్తూ ఉన్నారు. ఆ ఎండు ద్రాక్ష అనేకమైనటువంటి పండ్లతో స్వామివారి యొక్క అర్చన జరుగుతోంది. తా శర్కరాభవం శర్కరాణం శర్కరత్వం అని చక్కగా అనేక విధాలుగా అర్చన చేసుకుంటూ ఉన్నాం స్వామివారిని. ఏమిటి చెప్తున్నారు అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీ అందరికీ అర్థమవుతుందా లేదా? మీరు మాట్లాడతారు, నాకు అర్థమవుతుందా లేదా? దేనివల్ల అర్థమవుతోంది? దేనివల్ల అర్థమవుతుంది? మనకు ఒక గురువు ఉంటేనే నేను మాట్లాడగలిగినా, మీరు అర్థం చేసుకోగలిగినా, మీరు మాట్లాడగలిగినా నేను అర్థం. చిన్నప్పుడు మన తల్లిదండ్రులే ఆ అమ్మ, ఆవు, ఇల్లు, ఈక ఆ నుంచి బట్టిరా దాకా అక్షరాలు నేర్పించి ఇవన్నీ నేర్పించకపోతే తల్లిదండ్రులు, చుట్టుపక్కల సమాజం. ఇవాళ చైనా వెళ్ళండి మీరు, అక్కడ వాడు మాట్లాడటం మనకి అర్థమవుతుందా? ఏమీ అవకాశం లేదు. మన జీవితంలో చిన్నప్పటి నుంచి మన గురువులు ఉన్నారు, వాళ్ళు తీర్చిదిద్దారు కాబట్టి వాళ్ళు నేను మాట్లాడుతుంటే మీకు అర్థమవుతుంది, మీరు మాట్లాడితే నాకు అర్థమవుతుంది. కాబట్టి వేదం చెప్పేది అందుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్తున్న కారణం అదే. ఎలా ఉంటుందయ్యా అంటే ఇప్పుడు మీకు నాకు మధ్యలో గురువులు ఉన్నారు, కానీ గురువు కనిపిస్తున్నాడా? సర్వ వేదాంత సిద్ధాంత గోచరం. నేను మాట్లాడేది మీకు వినిపిస్తోంది, మీరు అనేది నాకు వినిపిస్తోంది. కానీ ఈ రెండిటికి కారణమైనటువంటి మీ తల్లిదండ్రులు కానీ, మీ గురువులు కానీ, మీ సమాజంలో మిగతా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నారా? వాళ్ళు ఎవరైనా? వాళ్ళ వల్లే మనం వింటున్నాం. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తం అగోచరం. ఆ గురువు కనిపించడట ఎప్పుడు, వాడి వల్లే మనకు అన్ని కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి గురువు అనేటటువంటి వాడు, ఆయన ఉండడం వల్ల మనకు అన్ని అర్థమవుతున్నాయి. కానీ ఆయనని మనం చూసే స్థితిలో లేవు. ఇప్పుడు నేను మాట్లాడే మాట మీకు అర్థమవడానికి కారణం మీ తల్లిదండ్రులే అయినా, మీ తల్లిదండ్రులు ఈ క్షణం ఎట్లా తలుచుకోవట్లేదో అట్లాగే మనం చేసే స్తోత్రాలన్నిటికీ కారణం గురువులే అయినా ఆ గురువుల్ని కొంచెం విస్మరణకి గురి చేస్తున్నాం. ఎప్పుడు గురువుని విస్మరణ చేయకూడదు. గురు స్మరణ సదా జరుగుతూ ఉండాలి. గురువుని మించినటువంటిది ఇంకోటి లేదు. నగురోరధికం సత్యం. గురువు కంటే అధికమైంది, సత్యమైంది ఇంకొకటి లేనే లేదు, లేదు లేదు అని నిస్సంకోచంగా ధర్మశాస్త్రాలు చెప్తున్నారు. కారణం తల్లిదండ్రులు జన్మనిస్తారు, కానీ జన్మ రాహిత్యం అనేది మనకి చాలా ప్రధానం. జన్మ రాహిత్యాన్ని పొందాలి అంటే మనందరికీ అవసరమైనటువంటిది గురువు అనుగ్రహం. పుట్టడం తల్లిదండ్రుల వల్ల, పుట్టుక లేకుండా ఉండడం కేవలం గురువు వల్లే అవుతుంది. అందుకనే గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాదచిరాద్భవముక్త. గురువు యొక్క చరణాల మీద ఎవరికి భక్తి ఉందో వాడు ఖచ్చితంగా సంసారం అనేటటువంటి సాగరాన్ని, ఆవు యొక్క గిట్టలో ఉండే నీళ్ల భాగాన్ని దాటడం ఎంత తేలిక, అంత తేలిగ్గా సంసార సాగరాన్ని దాటేస్తాడు ఎవడు? గురువు యొక్క అనుగ్రహం ఉన్నవాడు. గురువు అనుగ్రహం లేనటువంటి వాడి వల్ల ఏది కాదు. చక్కగా ఆ గురు చరణాలని మనం అర్చించుకుందాం. ఒక్కసారి అయ్యా. ఓం శంభవే నమః. ఓం నమో భగవతే Hey,
मंगलः ये देवानो रुद्राभितो दिक्षुदासस्तोमे एडलिमहे अदोया वसर्पतिनीरग्रीवो विलोहिता उदयं गोपालदृशन्नदृशन्नहार्यः उदयं विश्वाभूतानि सौढयातिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षायमीढे अथो देवस्य दत्त्वानो वन्दे भ्योगनं नमः रमञ्च धन्दनस्मौ भयो तिजोस्यां यास्तते हस्तैकमप्पन भगवोपा भदत्य धनुस्वं सहस्राक्षते तुले निशील्य शल्यानां मुखात् न सुमनां भवा विद्यं धनुर्कपद्दिनो निशल्य मानभागूता अनेशन्यस्येजवा पुरस्य निषङ्गति याते हेर्मे दृष्टमहस्ते ते धनुः तयास्मान् विश्वदस्त्वमयक्ष्मया भुजा नमस्ते अस्मायुधाय कृष्णवे उभाभ्यामुदते नमो बाहुभ्यां तव धन्वने हरिते धन्वनो हेतिरस्मान् प्रणक्तु विश्वतः अथो जनिषधिताये निधेहितम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय प्रियम्बराय त्रिपुराय त्रिकालाय रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय देवेश्वराय सदाशिवाय श्रीमहादेवाय नमः रुद्राय नमः साम्राय रुद्राय नमः शङ्काय नमः सुपदये नमः उग्राय भीमाय नमः अग्रेवधाय नमः नमो हन्ते ध्वनीयते नमो ऋषे हरिकेभ्यो नमस्काराय नमः शम्भवे नमो भवे नमः शङ्कराय नमस्काराय नमः शिवाय देवताय तीर्थाय जगून्याय नमः पाण्याय भार्याय नमः प्रतरणाय धोत्तरणाय नमः आर्याय दातार्याय नमः शिष्याय भेन्याय श्रीगत्याय प्रभाख्याय यत्पुरुषेण हविषा देवायज्ञमदन्वता असन्तोकस्यासीदात्यं शरद्धविः आचार्यचरणारविन्दाभ्यां नमः शुद्धोदकस्नानं समर्पयामि स्नानान्ते शुद्ध आचमनीयं समर्पयामि ओम सप्तास्यासन् परिधयाः सप्त समिधकृताः यज्ञन्दन्वाना अभवद्धं पुरुषं पशो आचार्य चरणारविन्दाभ्यां नमः वस्त्रयज्ञं समर्पयामि మనల్ని ఆశీర్వదించి ఏవి బాబు ఏవి మనల్ని ఆశీర్వదించి
జగద్గురువులు ఆశీర్వచనాన్ని మనకు అందించినారు. జగద్గురు విధుశేఖర భారతీ స్వామి వారు నవరాత్రోత్సవాలలో భాగంగా ఆశీర్వదించినారు. ఆ ఆశీర్వదన సంబంధించినటువంటి ఏవిని మనం దేవీ శరన్నవరాత్రోత్సవాలలో చూసి తరించినాము. ఈలోపు అలంకారమయ్యే లోపు స్వామివారి ఆశీస్సులను మనం ప్రత్యక్షంగా వీక్షించి ఆ యొక్క ఆశీస్సులను పొందుదాం. ఛానల్ వస్తున్నాయి నువ్వేమో సార్ హమ్స్ వచ్చిన దూరం వస్తే మెడకల్లో ఇస్తారు అక్కడ కూడా వచ్చింది అక్క కూర్చోబెట్టారండి ఫోటో కోయప్ తీయలేదు ఏం తీయలే అబ్జర్వ్ చేసినప్పుడు నేనే ఉండు నువ్వు ఒక్కొక్కసారి ఒక వైట్ కొడతా ఒక బైక్ తీసుకుంటా బైక్ తీసుకున్నాక సౌండ్ ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. హైదరాబాదులో కొంపల్లి ప్రాంతంలో ఎంసీఎల్ కాలనీ ప్రదేశంలో విశేషంగా మన యొక్క సనాతన ధర్మంలోని ఉత్సవాలన్నిటిలోకి ఒక ఉత్కృష్టమైనటువంటి ఉత్సవమైన నవరాత్రి మహోత్సవాలను, ఈ శరన్నవరాత్రి మహోత్సవాలను చక్కగా ఎంతో వైభవంగా ఆచరిస్తూ ఈ సందర్భంలో విశేషంగా శాస్త్రీయముగా జగన్మాత యొక్క ఆ స్వరూపాన్ని, శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాతని ఎంతో భక్తితో ఆరాధిస్తూ జనాలందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా దీంట్లో పాల్గొని అమ్మవారి యొక్క దర్శనాన్ని, ఈ ఆరాధనని చూసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై తరించడానికి కావలసినటువంటి ఈ ఉత్సవాన్ని ఆచరిస్తూ ఉండడం అత్యంత సంతోషకరమైనటువంటి విషయముగా ఉన్నది. మన జీవితంలో అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది అత్యంత ఆవశ్యకం. అమ్మవారిని శక్తి స్వరూపిణి అని అంటాం. ఏ పని జరగాలన్నా కూడా ఈ ప్రపంచంలో శక్తి అనేది ఎంతో ఆవశ్యకం. ఏదైనా ఒక వస్తువు పని చేయాలన్నా, ఒక మనిషి పని చేయాలన్నా, ఏది జరగాలన్నా కూడా దాంట్లో ఆ శక్తి అనేటటువంటిది ఉండాలి. శక్తిహీనమైనటువంటి వస్తువు ఏదైతే ఉంటుందో దానివల్ల ఏ విధమైనటువంటి ఉపయోగము ఉండదు, అది ఉన్నా లేనట్టే. కాబట్టి ఏదైనా ఒక వస్తువు, ఏదైనా ఒక పని జరగాలి అనంటే ఖచ్చితంగా దానికి శక్తి అనేది అత్యంత ఆవశ్యకం. అటువంటి శక్తితో ఈ జగత్తుని ప్రవర్తింపజేసేటటువంటి అమ్మవారి ఆరాధన మనం శ్రేయస్సుని పొందడానికి ఎంతో ఆవశ్యకం. మనం ఒకసారి శాస్త్రములని, పురాణాదుల్ని అవలోకిస్తే సాక్షాత్తు దేవతలందరూ కూడా
అమ్మవారిని ఆరాధించారు. ఎన్నో కష్టాలు సంప్రాప్తించినప్పుడు అమ్మవారి యొక్క ఆరాధనను చేసి తద్వారా అన్ని కష్టాల నుండి విముక్తి పొందారు. అదే విధముగా ఎంతోమంది మహర్షులు, అదే విధముగా రాజమహారాజులు, మహావిద్వాంసులు, కవులు వీళ్ళందరూ కూడా జగన్మాత యొక్క ఆరాధనను చేసినటువంటి వారే. ఉదాహరణకి మనం మహాభారతంలో చూస్తే కురుక్షేత్ర యుద్ధం అనేది ఒక పెద్ద ధర్మయుద్ధం. ఇది ఏదో రెండు సేనల మధ్యలో అథవా రెండు కుటుంబాల మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం కాదు. ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతూ ఉన్నటువంటి యుద్ధం. అదే కురుక్షేత్ర యుద్ధం. అటువంటి కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల పక్షంలో స్వయంగా కృష్ణ పరమాత్మ ఉండి వాళ్ళని అనుగ్రహించాడు. అయితే అటువంటి కృష్ణ పరమాత్మ కూడా యుద్ధం ప్రారంభించడానికి ముందు ఒకనాడు రాత్రి అర్జునుణ్ణి పిలిచి ఒక మాట చెప్తాడు. ఏమిటి అనంటే, నువ్వు ఈ యుద్ధం చేయడానికి పూర్తిగా సన్నద్ధుడవయ్యున్నావు అని అనుకుంటూ ఉన్నావు, కానీ ఒక విషయం మాత్రం ఇంకా మిగిలిపోయింది. అది లేనిదే ఈ యుద్ధంలో నీకు జయం అనేది కలగదు అని చెప్పాడు. ఏమిటి ఆ విషయం అనంటే, నువ్వు ఇప్పుడు చక్కగా తపస్సు చేసి దుర్గా అమ్మవారిని ప్రసన్నం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందితే అప్పుడు మాత్రమే ఈ యుద్ధంలో నీకు విజయం సాధ్యం అని స్వయంగా కృష్ణ పరమాత్మ అర్జునుడిని గురించి ఈ మాటను చెప్పి ఉన్నాడు. దీన్ని మనం మహాభారతంలో చూడొచ్చు. భీష్మ పర్వంలో ఈ మాటని మనం చూడొచ్చు. అప్పుడు వెంటనే కృష్ణుడి ఆజ్ఞ ప్రకారం అర్జునుడు వెంటనే తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నప్పుడు అమ్మవారు ప్రసన్నురాలై అక్కడ అర్జునుడి ముందు ప్రత్యక్షమై అర్జునుడిని అనుగ్రహించి అనేక విధమైనటువంటి అస్త్రాలను కూడా ప్రసాదించింది. అప్పుడు అర్జునుడు దుర్గా అమ్మవారి యొక్క విశేష స్తుతిని చేశాడు. ఆ స్తోత్రాన్ని కూడా మనం మహాభారతంలో చూడొచ్చు. కాబట్టి ఈ రకంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. కాబట్టి ఇక్కడ ఆ అమ్మవారి అనుగ్రహం కావాలి అనేటటువంటి మాటని స్వయంగా కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పి ఉన్నాడు. దీన్ని బట్టి మనకు తెలుస్తోంది ఆ జగన్మాత యొక్క అనుగ్రహం, శక్తి అనుగ్రహం అనేది మనకి ఎంత ఆవశ్యకము అనేటటువంటి విషయం దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. కాబట్టి అందుకే ఆరంభంలో చెప్పినట్టుగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆవశ్యకమైనటువంటిది. కాబట్టి ఈ రకంగా దేవతలు, ఋషులు, రాజమహారాజులు, విద్వాంసులు, కవులు, అదేవిధంగా సాధారణమైనటువంటి జనాలు అందరూ కూడా ఏ విధమైనటువంటి భేదము లేకుండా అందరూ కూడా విశేషంగా అమ్మవారి యొక్క ఆరాధనను పరంపరగా చేసుకుంటూ వచ్చి ఉన్నారు. కాబట్టి అటువంటి అమ్మవారి యొక్క ఆరాధన ఈ నవరాత్రి మహోత్సవాల సందర్భంలో విశేషంగా చేయబడినప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం ఇతోపి అధికంగా మనకి లభిస్తుంది. కాబట్టి అటువంటి ఆ నవరాత్రి మహోత్సవాలని ఆచరిస్తూ ఉండడం అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఇవాళ రోజున మన యొక్క సనాతన వైదిక ధర్మం, ఈ హిందూ ధర్మం అని దేన్నైతే ఇప్పుడు మనం అంటున్నామో, ఇటువంటి ఈ సనాతన హిందూ ధర్మం ఇవాళ రోజున ఇప్పటికీ కూడా ఆచరణలో ఉంది అనంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం 1200 సంవత్సరాల క్రితం అవతరించి ఈ ధర్మాన్ని ఉద్ధరించి అందరికీ కూడా అనుగ్రహం చేసినటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి యొక్క అవతారం గనక జరగకపోయి ఉంటే ఇవాటి రోజున ఈ ధర్మాన్ని కానీ ఈ ఆచరణను కానీ ఇటువంటి ధార్మికమైన పవిత్రమైనటువంటి వాతావరణాన్ని కానీ మనం ఎక్కడా చూడడానికి సాధ్యమయ్యేది కాదు. వారు అవతరించి ఈ ధర్మోద్ధరణ చేశారు, దేశ సంచారం చేశారు, గ్రంథాలను రచించారు, 4 ఆమ్నాయ పీఠాలు, శృంగేరి మొదలైనటువంటి క్షేత్రాల్లో 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించారు. ఇటువంటి కార్యములను చేయడం వల్ల ఈ యొక్క సనాతన ధర్మం అనేది ఇవాళ కూడా దృఢంగా నిలబడి ఉన్నది. ఎంతమంది ఎన్ని రకాలుగా వేల వందల సంవత్సరాల నుంచి
దీన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసినా కూడా శంకరులు చేసినటువంటి ఆ దృఢమైన ధర్మ సంస్థాపన వల్ల ఇవాటికి కూడా ఈ యొక్క ధర్మం అనేది నిలబడి ఉన్నది. అంత దృఢమైనటువంటి ధర్మం ఈ సనాతన ధర్మం. అటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు కూడా విశేషంగా అమ్మవారి యొక్క ఆరాధనలు చేసి, విశేషంగా శృంగేరి క్షేత్రంలో శారదా అమ్మవారిని ప్రతిష్టాపన చేసి ఈ దక్షిణామనాయ శృంగేరి శారదా పీఠాన్ని స్థాపించారు. అప్పటి నుంచి పరంపరగా ఇక్కడ ఈ ధర్మపీఠంలో జగన్మాత యొక్క ఆరాధన అనేది పరంపరగా వస్తూ ఉన్నది. కాబట్టి ఈ విధంగా మహాత్ములందరూ కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేశారు. శంకరాచార్యులు అనేక స్తోత్రాన్ని రచించారు. సౌందర్య లహరి మొదలైనటువంటి అద్భుతమైన ఇవాటి రోజున అమ్మవారికి సంబంధించినటువంటి అద్భుతమైన స్తోత్రాలు అని అనగానే మొట్టమొదటి మనం చెప్పేది సౌందర్య లహరి స్తోత్రం. అటువంటి అద్భుతమైన సౌందర్య లహరి స్తోత్రాన్ని రచించింది భగవత్పాదాచార్యులు వారు. కాబట్టి ఈ విధంగా మహాపురుషులందరూ కూడా అమ్మవారిని ఆరాధించారు. అదేవిధంగా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి సంపూర్ణమైనటువంటి మన సనాతన ధర్మోద్ధరణకి విశేషంగా అనుగ్రహించినటువంటి జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు విశేషంగా భువనేశ్వరి అమ్మవారిని ఆరాధించి, ఆ భువనేశ్వరి అమ్మవారిని ప్రార్థించి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సువర్ణ దృష్టిని కురిపించి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఆ ధనరాశిని మొత్తం మహారాజులకు ఇచ్చారు. దాంతో దాన్ని పెట్టుకుని వాళ్ళు ఆ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. అటువంటి ఆ విజయనగర సామ్రాజ్యమే ఒక గొప్ప గట్టి గోడలాగా నిలబడి సంపూర్ణమైనటువంటి మన దక్షిణ భారతంలో ఈ ప్రాంతం మొత్తంలోనూ ఆ ధర్మాన్ని నిలబెట్టింది. అటువంటి గొప్ప సామ్రాజ్యాన్ని విద్యారణ్య మహాస్వామి వారు స్థాపించారు. విశేషంగా ఆ జగన్మాత భువనేశ్వరి అమ్మవారిని ఆరాధించి దీన్ని స్థాపించి ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఆ జగన్మాత యొక్క ఆరాధన, జగన్మాత యొక్క అనుగ్రహం మనందరికీ కూడా ఎంతో ఆవశ్యకమైనటువంటిది. కాబట్టి ఈ నవరాత్రి మహోత్సవాల్ని ఇదంతా కూడా చక్కగా తెలుసుకొని నవరాత్రి ఉత్సవాల్ని ఈ ప్రాంతంలో ఆచరిస్తూ ఉండడం అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఈ విషయం మాకు అత్యంత సంతోషాన్ని కలిగించింది. కొన్ని రోజుల క్రితం నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవడానికంటే ముందు అక్కడి నుంచి రాచర్ల రవిచంద్ర శర్మ గారు మరియు దీని యొక్క కార్యకర్తలందరూ కూడా, ఈ నవరాత్రి మహోత్సవాల యొక్క కార్యకర్తలందరూ కూడా చాలామంది ముఖ్యస్థులు శృంగేరికి విచ్చేసి మా సన్నిధిలో ఈ విషయాన్నంతటినీ కూడా నివేదించి ఉన్నారు. అది మాకు అత్యంత సంతోషాన్ని కలిగించింది. ప్రతి సంవత్సరం ఇదే రకంగా ఈ ఉత్సవాలు జరగాలి, అందరూ కూడా దీంట్లో భాగం వహించాలి, పాల్గొనాలి. ఎందుకంటే ఒక గొప్ప కార్యక్రమం జరుగుతోంది, ఒక మంచి కార్యక్రమం జరుగుతోంది అని అంటే ఎవరు మనల్ని పిలవాల్సినటువంటి అవసరం లేదు. మనంతట మనం అక్కడికి వెళ్ళాలి, స్వయం ప్రేరణతో మనం అక్కడికి వెళ్ళాలి. ఏది మన చేతనవుతుందో దాన్ని మనం అక్కడ చెయ్యాలి. కాబట్టి అందరూ కూడా దీంట్లో పాల్గొని కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నటువంటి అందరూ వైదికులకి, అదేవిధంగా సమస్త కార్యకర్తలకు, సమస్త భక్తులకు, దీంట్లో శ్రమించినటువంటి వారందరికీ కూడా నారాయణ స్మరణపూర్వక ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క మరియు మా గురువర్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్షం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక. ఆ జగన్మాత యొక్క అనుగ్రహంతో సకల శ్రేయస్సులు లభించుగాక అని మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ పవిత్రమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ ఏర్పరిచి ఈ ఉత్సవాన్ని ఇప్పుడు ఆచరిస్తూ ఉన్నారు. అదేవిధంగా సరిగ్గా 15 రోజుల తర్వాత ఇంకొక పక్షం తర్వాత అంటే కృష్ణ పక్షంలో ద్వాదశి రోజు మా గురువర్యులు సన్యాస స్వీకారం చేసి 50 సంవత్సరాల పాటు నిరంతరం ధర్మ ప్రచారం చేసి ఉన్నారు. ఇటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సువర్ణ భారతి అనేటటువంటి పేరుతో అనేక విధమైనటువంటి కార్యక్రమములు నిర్వహింపబడుతూ ఉన్నాయి. మొత్తం దేశంలో విదేశంలో అన్ని చోట్ల కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బహుళ ద్వాదశి నాడు వారి యొక్క సన్యాస స్వీకార శుభదినం రోజు అక్కడ విశేషంగా పాదుకా పూజని, గురు పాదుకా పూజని కూడా
ఏర్పాటు చేసి ఉండడం ఇది కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆ కార్యక్రమం కూడా చక్కగా జరుగుగాక అని మరొక మారు అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. గట్టి మేళం, గట్టి మేళం. హలో హలో మంగళం గురు శ్రీ చంద్రమౌళీశ్వరకి శక్తి గణపతి శారదాంబిక శంకరాచార్యునికి కాళభైరవకి కాళి దుర్గికి వీర వీర శూర హనుమ మారుతి చరణకి మల్లికార్జునకి చెల్వజరామనకి కంబభాని కంబగణపతి చండి చౌకి విద్యారణ్యరికి విద్యాశంకరకి వాగీశ్వరికి వజ్రనేయ కరుణాంజనేయరికి తుంగభద్రేగే శృంగనివాసిని శృంగేరి గుణగురు నిరసింహ శారదాంబిని సచ్చిదానంద శివ అభినవ సింహ భారతి చంద్రశేఖర భారతి గురు సార్వభౌమరికి చంద్రశేఖర భారతి గురు భారతి తీర్థరికి పూర్ణందదాతే ధన్యోదాయినే ఏకమేవాయుక్తేదోదనాదే పూర్ణయోధ్యా నిరంతరము నీ ధ్యానములో బ్రహ్మానందమట దత్త విరాగరావ భక్తుల బ్రోమ గురుదేవా నిరంతరము నీ ధ్యానములో బ్రహ్మానందమట దత్త విరాగరావ భక్తుల బ్రోమ గురుదేవా పవిత్రమైన గురు చరిత్రను చెవులతో విందామా పవిత్రమైన గురు చరిత్రను చెవులతో విందామా సుందరమైన దత్తుని రూపం కనులతో చూద్దామా సుందరమైన దత్తుని రూపం కనులతో చూద్దామా
భక్తుల బ్రోవ గురుదేవా సద్గురు దత్తుని సుందర నామం నిత్యము అందావా సద్గురు దత్తుని నరనామం నిత్యము అందావా దత్తనామమున పరమార్థమును వెతుకుతూ ఉందామా దత్తనామమున పరమార్థమును వెతుకుతూ ఉందామా దత్త నిరంతరం నీ ధ్యానములో బ్రహ్మానందమట దత్త విరాన రావ భక్తుల బ్రోవ గురుదేవా ఫలము పుష్పము నైవేద్యమును దత్తుని కలిపితా ఫలము పుష్పము నైవేద్యమును దత్తుని కలిపితా ప్రతిఫలమడగక జీవితమంత దత్తుని సేవితా నిరంతరం నీ ధ్యానములో ఆనందమట దత్త విరాట రావ భక్తుల బ్రోవ గురుదేవా నిరంతరం నీ ధ్యానములో బ్రహ్మానందమట దత్త విరాట రావ భక్తుల బ్రోవ గురుదేవా విరాట రావ భక్తుల బ్రోవ గురుదేవా ఓం భగవైవ పశ్వాది వక్వజాలికాయే బహుమరీ హిరవాజే బహుమార్గనిలాయే బహుహిరణ్యాయే బహుమస్తికాయే బహుదాసభూరుషాయే నైవత్యే పుష్టివత్యే బహుళాయ స్ఫోఢాయే రాజాస్తు హర నమః పార్వతీ పతయే जगद्गुरु श्री श्री भारती तीर्थ महाराज की जगद्गुरु श्री श्री विधुशेखर भारती महाराज की न कर्मणा न प्रजया धनेन त्यागेनैके नूर्दत्वमानसुः परेणना कण्डिकितं गुहायां बिभ्राजते तद्यतयो विशन्ते विज्ञान सुनिश्चितान्ता सन्न्यासयोगां शुद्धमत्वा ये ब्रह्मलोके दुपरान्तकाले परामृतात् परिमुच्यन्ते सर्वे पापं परमेश्वरभूतैयत्पुण्डरीकं पुरमध्यसख्युस्थम् तत्रापि चक्रं गगनं विशोकस्तस्मिन् यतन्तस्तदुपासितव्यम् वेदादोस्वरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः करुणापात्रं भारते पदभूषणं भारते पदमारूढं भारते तीर्थमाश्रये विनय संपन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्त तत्त्वज्ञं विधुशेखर भारते श्रीमदाचार्य चरणारविन्दाभ्यां नमः विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात् पुष्पाञ्जलिं समर्पयामि जन्मान्तरकृतानि च तानि तानि विनश्यन्ति प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देव शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जगद्गुरो नमस्कारांश्च समर्पयामि మంత్రహీనం यस्य स्मृत्या जनामोत्यादवः पूजा क्रियादिषु नूनं सम्पूर्णता यादि सद्यो वन्दे तमच्युतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं
महेश्वराय त्वोल्तं मयादेवपरिपूर्णन्ददस्तु मे मया गोदेन ध्यानावाहनादि षोडशोपचार पूजनेन भगवान् सर्वात्मकः श्रीमदाचार्य चरणारविन्द देवता प्रेयन्तात् उत्तिष्ठ ब्रह्मणस्पदे देवयन्दस्वे महे गुपप्रयन्तु वरदस्सु दानवः इन्द्रप्राशोर्धवासजा विदत्रयो निषिद्धं पुष्करे मधु विदर्जगे देवगणाः सर्वे पूजामानाय पार्थिवा इष्टकाम्यार्थसिद्ध्यर्थं पुनरागमनाय च జగద్గురు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ యొక్క జగద్గురు పాద పూజ వైభవాన్ని జగద్గురువుల యొక్క వైభవాన్ని తెలిపినటువంటి గౌరవనీయులైనటువంటి బంగారయ్య శర్మ గారికి మన కమిటీ సభ్యులందరి తరఫున ఇక్కడ వచ్చినటువంటి శిష్యవర్గం తరఫున ప్రముఖుల తరఫున గట్టిగా కరతాళ ధ్వనుల మధ్య ధన్యవాదాలు తెలుపుతూ గౌరవనీయులైనటువంటి బంగారయ్య శర్మ గారిని సన్మానించవలసిందిగా ఇక్కడ ఆది దంపతులుగా వచ్చినటువంటి సన్న శ్రీశైలం యాదవ్ కవిత గారు, అదేవిధంగా మా పెద్దనాన్న మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు తటకం మృత్యుంజయం శర్మ గారిని బంగారయ్య శర్మ గారికి సన్మానించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. బాజా కనబట్టలేదని జరుగుతున్నాయి కదా. గురుగారు దక్షిణ ఇచ్చి నమస్కారం చేయవలసిందిగా ఎనిశెట్టి వేణుగోపాల్ గారిని పిలుస్తున్నాం. ఎనిశెట్టి వేణుగోపాల్ శెట్టి ఇదే విధంగా ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా సిరిసిల్ల కేడిసిసి బ్యాంక్ చైర్మన్ ఇండియన్ ప్రెసిడెంట్ రవీందర్ బాబు గారికి స్వాగతం. గట్టిగా కరతాళ ధ్వనుల మధ్య వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అన్నా జరరా వేణుగోపాల్ గుప్తా గారు, వీరు మా చిన్ననాటి మిత్రులు. బాలాజీ జ్యువెలర్స్ అని కామారెడ్డిలో గొప్ప జ్యువెలర్స్. ఈ పాదుకలను వారే స్వయాన అసలు పాదుక నాకు రావాలనే ఆలోచన కల్పించి ఆ పాదుకలను చేసి నా ఇంట్లో వాళ్ళు ఉన్నాయి అంటేనే వారు నా ఇద్దరు బిడ్డలకు పుట్టినప్పుడు కూడా శృంగేరి, అప్పుడు నాకు కారు కూడా లేకుండే, వారే తీసుకొని పోయి గురుగారితో పేరు పెట్టియాలే సంకల్పం ఉందంటే ఆ జ్యువెలరీ షాప్ క్లోజ్ చేసి మరి వారు తీసుకొని వెళ్ళి నా ఇక్కడి కార్యవర్గ సభ్యులు ఒకసారి గట్టిగా వెళ్ళినా కూడా కర్తాల మధ్య. అలాగే
ఒకసారి గట్టిగా బంగారేశ్వర గారికి కరతాళ ధనవజ. అదేవిధంగా వేద ధురీణ